కూల్ డ్రింకులు ఇవ్వడం, పుష్పగుచ్చాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ డబ్బులన్నీ రెవెన్యూ శాఖ వాళ్ళు బిల్లు పెట్టుకుంటారు. కాబట్టి ముందు రావు డబ్బులు, ఆ తర్వాత వస్తాయి. అయితే ఈ డబ్బులు ఎవరు పెట్టుబడో తెలుసా? రేషన్ షాప్ వాళ్ళతో. రేషన్ షాప్ వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. బిల్లు వచ్చాక రేషన్ షాప్ వాళ్ళకి ఇస్తాడు అనుకుంటున్నారా? లేదు, వాళ్ళు తినేస్తారు డబ్బులు. పెట్టుబడి వీళ్ళు. అందువల్ల వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఏంటి? ఇతను తప్పు చేసిన 1000 కార్డులు ఉన్నాయి, 200-300 మందికి బియ్యం లేవన్నాడు, పందారు లేదన్నాడు, వాళ్ళు కంప్లైంట్ పెట్టినా సరే వచ్చే నెల ఇస్తారావా అని చెప్పి అప్పుడు వీళ్ళు చెప్తారు, వాడు కంప్లైంట్ చెప్తున్నాను వచ్చే నెల ఇచ్చేసేయి అని చెప్పేసి. ఇట్లాగా మోసాలు చేయడం అనేటటువంటిది. అంటే ఇక్కడ ఎవరి సమస్య వాళ్ళది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎందుకు లంచం తీసుకుంటారా అంటే వాళ్ళకి మెటీరియల్కి కూడా డబ్బులు ఇయ్యరు. మెటీరియల్ డబ్బులు కూడా జనం దగ్గర నుంచి వసూలు చేసుకోవాలి, వచ్చిన కంప్లైంట్ ఇచ్చేవాడి నుంచి. కాబట్టి కరప్షన్కి అలవాటు పడతాడు. ఇక్కడ రేషన్ డీలర్ కరప్షన్కి ఎందుకు అలవాటు పడుతున్నాడంటే లంచాలు ఇవ్వాలి, రెవెన్యూ వాళ్ళకి ఇవ్వాలా, రాజకీయ నాయకుడికి ఇవ్వాలా, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా వాళ్ళని ఎత్తినే పడుతుంది. ఇన్ని ఖర్చులకి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి ఇచ్చే కమిషన్తో అయితే కనుక ఒక్కొక్కరికి 500-1000 రూపాయలు కూడా మిగలదు రేషన్ షాప్. కాబట్టి వాళ్ళు ఏం చేయాలా? ఇందులో తినాలి, 10 మందికి అవి ఇవ్వకుండా ఆపేయాలి. అది జరిగేది ఇప్పుడు. కానీ ఒకటి సార్, సీసీ కెమెరాలు పెట్టో, క్యూఆర్